గేట్ చేద్దామా? అంటే డెలివరీ ఎవరైనా ప్రెగ్నెన్సీ అన్న సెకండ్ ఫ్లోర్ లోపల పెట్టారా లేదా? కానివ్వండి అని అంటే లేదు సార్ మీరు లేకుండా మేము చేయమని అంటే ఎంత విజనరీ అంటే ఈరోజు నేను వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చూశా, డివైడర్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ లైట్లు పెట్టి మధ్యలో ఫస్ట్ వచ్చి మేము డాక్టర్స్ అందరూ ఇదే విధంగా మీటింగ్ పెడితే మేము పిలుచుకొచ్చిన తర్వాత ఆ రోజు డిన్నర్కి వచ్చి చాలా మంచి పని చేస్తున్నారు. 20 బెడ్లు చేశాం. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాటర్ వల్ల ప్రాబ్లం వస్తుందా, సాయిల్ వల్ల ప్రాబ్లం వస్తుందా, అవన్నీ కూడా రీసెర్చ్ చేసి. నర్సింగ్ కాలేజ్ ఎప్పుడు వన్ సైడ్ మాట్లాడతారు, రెండో సైడ్ కూడా మాట్లాడాలి. నేనే నర్సింగ్ కాలేజీ ఫౌండేషన్ వేశాను, టెండర్ పిలిచాం, వర్క్ దాదాపుగా 60-70% వరకు కంప్లీట్ చేశాం. మీ అందరూ సజీవ సాక్షులు. ప్రభుత్వం పోయింది, మొత్తం అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు అవన్నీ సరిచేసుకునేసరికే తలపేనం త్రాక్కొస్తుంది. కాంట్రాక్ట్కి బిల్లు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేయడం. అక్కడ అనుకోకుండా మనం ఒక కొండ ప్లేస్ని సెలెక్ట్ చేసాం. ఆ కొండలో రాళ్ళన్నీ తీయాలంటే ఎస్టిమేషన్ కూడా పెరిగింది. నేను ఈ మధ్యకాలంలో దాని మీద కూడా రివ్యూ చేశాను. వీలైనంత తొందరగా ఆ సమస్య పరిష్కరించి కాంట్రాక్ట్కి రావాల్సినటువంటి ఏదైతే బిల్స్ అన్నీ క్లియర్ చేసి ప్రతిరోజు నాకు చెప్తున్నారు, వీలైనంత తొందరగా ఆ సమస్యలన్నీ పరిష్కరించి మళ్ళీ అది తప్పనిసరిగా ప్రారంభిస్తాం. ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పడుకున్నవాడికి లేపడం కష్టం. పడుకున్నవాడు కంటే పడుకున్నట్టుగా యాక్ట్ చేసేవాడికి లేపడం కష్టం. పడుకున్నవాడికి తొందరగా లేపచ్చు. బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. అవన్నీ పట్టించుకోకుండా విమర్శలే వారి యొక్క ధ్యేయంగా పట్టుకొని పనిచేస్తున్న వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరం లేదు.
నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే మొన్నే సంవత్సరం పూర్తి చేసుకున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుడ్డిగా మాట్లాడుతుంటే దానికి ఏం ఆన్సర్ చెప్పాలి? 3,000 పెన్షన్ 4,000 చేశాం, ఎన్నికల హామీ నెరవేర్చామా లేదా? అన్నా క్యాంటీన్లు వెత్తిస్తే మళ్ళీ పెట్టాం, 200 అన్నా క్యాంటీన్లు ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చామా లేదా? మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, ఇచ్చామా లేదా? ఈ నెల నుంచి ఇంకా ఇంప్రూవ్డ్గా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత అకౌంట్లో డబ్బులు వేయడం కాదు, ముందే వాళ్ళకి డబ్బులు వేసేస్తున్నాం. ఈరోజు తల్లికి వందనం, ఇదేది నువ్వే కదా అంటున్నావు, నేనే పెట్టాను, నేనే సృష్టికర్తను అని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వే సృష్టికర్త అయ్యేటప్పుడు మేము కూడా 15,000 రూపాయలు అనౌన్స్ చేశాం. కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవోలో 15,000 రూపాయల్లో 13,000 పిల్లల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం, 2,000 రూపాయలు ఆ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి అక్కడ ఆయా కానీ టాయిలెట్స్ కానీ స్కూల్ మెయింటెనెన్స్కి కానీ ఆ 2,000 ఇమ్మని నువ్వే చెప్పావు. దానికి మేము ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటంటే నువ్వే సృష్టికర్త అని చెప్తున్నటువంటి నీ జీవోని అమలు చేస్తూ దానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటంటే నీలాగా మోసం చేయలేదు. ఎన్నికల్లో నువ్వేం చెప్పావు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి ఎన్నికలైన తర్వాత ఒకరికే ఇచ్చాం. మేము ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా సరే, నిన్నటి నుంచి చూస్తున్నాను సోషల్ మీడియాలో మాకు 5గురు పిల్లలు ఉంటే 5గురికి డబ్బులు పడ్డాయని అందుకున్న తల్లిదండ్రులు చెప్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడి దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి? అందుకే ప్రభుత్వం కూడా ఎవరైనా సరే తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుగా విమర్శలు చేస్తే ఇంకా మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఎంత దారుణం అంటే 13,000 రూపాయలు ఇచ్చారు, మిగతా 2,000 లోకేష్ జోబులోకి వెళ్ళిపోయిందని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుంటే మీకేమనాలి అసలు? దానికి లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, నేను ఎక్కడైనా నా దగ్గరికి ఆ డబ్బు వచ్చినట్టు నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటే ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నువ్వేం మనిషి? ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్కి నిలబడాలి, ఒక విమర్శ చేస్తే విమర్శకు నిలబడాలి. ఏదో విమర్శ చేస్తున్నాను, గుడ్డ కాల్చేసి మీ ముఖం మీద వేసేస్తాను, మీరే తుడుచుకోండి అంటే ఇక ఊరుకునే ప్రశ్న లేదు. ఎవరైనా సరే తప్పుడు విమర్శలు చేసినా, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పెట్టినా ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది, తగిన చర్యలు తీసుకుంటుందని ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను. అమరావతి చాలా మందికి తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానికి సంబంధం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తున్నాం, కొంతమంది పిచ్చోళ్ళు, అవగాహన లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం డబ్బంతా అమరావతి మీద పెట్టేస్తుందని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ ఎన్పి అమరావతికి పెట్టడం లేదు. రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూమి ప్రభుత్వం వాడుకోగా కొంత పాటు రైతులకు ఇవ్వగా మిగిలినటువంటి భూమి 9,000 ఎకరాలు ఉంది. ఆ 9,000 ఎకరాలు బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టి బ్యాంకు ద్వారా రుణం తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అమరావతి నిర్మిస్తున్నాం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇది. ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు, విమర్శలు చేయని వాళ్ళు ఒకసారి మీరు మొత్తం రికార్డులు చూసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకసారి అనుభవించాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఇటువంటి పిచ్చోళ్ళతో ఇటువంటి సమస్యలు రాకూడదని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఒక చట్టం కూడా తీసుకొస్తాం. చట్టం కూడా తీసుకొచ్చే విధంగా కాకుండా 3 సంవత్సరాల్లో
3 years టార్గెట్ పెట్టుకొని అమరావతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. మీరు ఆ ప్రాంతానికి వెళ్తే 1 సంవత్సరం ముందు చూస్తే ఎవ్వరు ఉండేవాడు కాదు. ఈరోజు వేల మంది కార్మికులు పనిచేస్తారు.